నేనేంటి పోయినా పొలం కాడికే పోయినా మధ్యలో మీ కాకదాన్నే లొల్లి. మా కాకదా లొల్లి? ఎవరితో లొల్లి? ఇంకెవరితో లొల్లి? ఆ పడినంతోనే లొల్లి. సరే కానీ ఆకలైతే అందుకో అన్నం అయిపో, మళ్ళీ పొలం కాడికి వెళ్ళాలి. పొలం కాడికా? నీ పొలం ఎటు పోదు కానీ ఒకటి ముచ్చట చెప్తాను. మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఏమని చెప్పినావు ఒకసారి అటు చూడు. ఇదేంటి ఇది రోజు పొద్దుగాల వస్తుంది కాలేజీకి, మరి ఎగ్జామ్స్ ఆట అయినా కూడా ఇంకా రావడం లేదు. సంజయ్ 2 నెలలు అయితే నా MBA అయిపోతుంది. జాబ్ చూసుకొని మంచిగా సిటీలో సెట్ అవుతాం. నీకెందుకు నవ్వత్తాంది? నువ్వు సగమే చెప్పినావు, మొత్తం చూడాటు. మై సిటీలో సెట్ అవ్వకుండా మంచిదే కానీ ఊర్లో వ్యవసాయం చేసుకున్నా మంచిదే కానీ ముందు నన్ను పెళ్లి చేసుకో. అర్థమైందా? ఇంకోసారి ఈ జోలిని ఆగ తీసుకురాకు. ఇంతకన్నా మంచిగా నేను ఎవరు చూసుకోలేదు. అమ్మ సద్య పనికాని అన్నకు దెబ్బ తగ్గింది అట్నే. అవునా? అట్లా మాట్లాడతాను? ఇది నా ఇల్లు కాదా? ఎవరికి కాదునా? ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు పారిపోయి పెళ్లి చేసుకున్నావో అప్పుడే ఇంట్లో చచ్చిపోయిన లెక్క. అదినా నువ్వు నన్ను ఎన్నన్నా మంచిదే కానీ ఒక్కసారి అన్నతో మాట్లాడిపోతాదినా. నువ్వే చచ్చినావంటే నీ అన్నతోటి మాట్లాడిపోతావా? ఇంకొకసారి ఇంటికి గడప దొక్కినావు అనుకో ఈ ఊరు ఇచ్చి వెళ్ళిపోతాం మేము. అమ్మ కోడలా ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు అన్నకు దెబ్బ తాకితే చూడద్దా? చూడు చిన్నమామ, నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో నీ కూడు పెట్ట. నువ్వు ఆగేసిన బాబు. ఏమైంది అన్న? ఎక్కడ దెబ్బ తాకింది? ఇప్పుడు ఎట్లున్నదే? అన్ననా ఎవడే నీకన్నా? నా పర్వంత గంగర కలిపి ఇక్కడ నువ్వు ఎట్లున్నావని అడుగుతానవా? నువ్వు దేశపోయినప్పుడైనా చచ్చిపోయింది. అయినా ఈ దెబ్బ నన్నేం చేస్తుంది? చిన్నబాబు నువ్వన్నా చెప్పే, అంత పెద్ద తప్పు చేసినానే నేను. ఏంటి దాంతోటి మాటలు? ఇక ఈ ఊర్లో ఉంటుమంటావా ఇల్లు కాలేసిపోమంటావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదని? నేను ఇంత మంచిగా ప్రేమిస్తా అంటే నువ్వు మీ అన్న వాళ్ళని చస్తావు. వాళ్ళకు నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఇంకోసారి ఇంటికి వచ్చి బాధపడ్డావు అనుకో నేను కూడా దూరం అవుతా నీకు. ఒరే పీతాంబరం, ఈ ఊరు మొత్తం నన్ను చూసి గజ 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 అని వణుకుతే ఎంత బాగుంటుందిరా. ఆ ఊహే అద్భుతంగా ఉందిరా. తెల్లవారుజామున కలొచ్చిందిరా. నేనే భయపడను, ఊళ్ళో వాళ్ళు ఏం భయపడతారు? పీతాంబరం, రోజు రోజుకు పరాచకాలు బాగా అవుతున్నాయి. తప్పైంది పటేలా, నోట్లో అనుకున్న మాట బయటకు వచ్చింది.
శంకర్గా పనికని చెప్పి పైసలు తీసుకున్నావు పనికత్తలేమేంద్రా పటేలా మా అన్న కొడుకు దెబ్బ తాకింది ఆ పని మీద అటే తిరుగుతున్నా ఒక వారం తర్వాత అత్త పటేలా. అబ్బా వారం రోజుల దాకా అక్కడ పని ఏమన్నా వంటది అనుకుంటున్నావురా? నడు. అరే మహేష్, ప్రతి పనిలో అడ్డు పడుతున్నావురా నువ్వు. మొన్ననేమో వాన్ దగ్గర అడ్డు పడ్డావు, నిన్న వీన్ దగ్గర అడ్డు పడ్డావు. ప్రతి పనిలో అడ్డు పడుతున్నావు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. అరే పితాంబరం, చెప్పురా నా గురించి. మహేషా, ఊళ్ళో ఉందామనుకుంటున్నావా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఏరా పితాంబరం, ఊళ్ళో వాళ్ళ లొల్లి కత్తనే నేను ఊకోను, అటువంటి నా చిన్నమ్మ జోలికి కత్త ఊకుంటానా? పళ్ళు రాలగొట్టి పెట్టుడు పళ్ళు పెడతా అని మీ అయ్యగారికి చెప్పు. పటేలా, పెట్టుడు పల్లట. ఒరే మహేషా, నీకు అందరు లెక్క పెద్ద మనుషులు చూసిన పిల్లని చేసుకుంటే ఈ మాటలు మాట్లాడకపోదురా. దొంగలగ్గం చేసుకున్నావు కాదురా. ఆ బలుపు ఎందుకుంటది? బాగుంటదిరా, దొంగ బలుపు బాగుంటదిరా. అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. నాకు తెలుసులేరా. ఓ, వీన్ని ఎందుకు కలుపుకుంటున్నావో నాకు తెలుసురా. అత్తగారితోటి మళ్ళీ దగ్గర కావాలని చూస్తున్నావు కాదురా. ఆ కోతి వేషాలన్నీ వేసే ఇక్కడికి వచ్చిండ్రా మహేష. దరా నువ్వు మా వాంతోళ్ళి ఆ పీతాంబరం గాడే ఇరికిపించిండు. ఇంకోసారి ఆ జోలి ఓ నల్లుడు. సదేపా అన్నాడు. పటేలా, ఆ మహేష్ గారికి భయపడే మనం బతుకున్నట్టున్నది. భయపడి కాదురా. ఇంకో 2 నెలల్లో ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు కుక్క కూడా సల్యూట్ కొట్టాలరా. అందుకే తోక ముడుచుకొని వస్తున్నాం. నడు. వదినా వదినా, రే పీతాంబరం, ఈ ఎలక్షన్లు అయితే కానిరా ఊళ్ళే ఒక్కొక్కరిని ఆట 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 ఆడితా. ఆ మహేష్ గాడు అని ఎగిరిండు కదరా. ఇప్పుడు వాని పెండ్లం కనిపించిందిరా ఇక్కడ. వాణ్ణి ఎట్లా ఇరికితనో చూడరా ఇప్పుడు. అమ్మా సంధ్య, ఇళ్ళకాడికి వచ్చినావా? సరే పర్వాలేదు. అన్నా వదినను దూరం చేసుకున్నావు. ఆ మహేష్ గారిని పెళ్లి చేసుకున్నావు. రేపో మాపో గుమ్మడికాయంత బిడ్డను గడడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ వాడేందిరా ఊరోళ్ళందరి మీదకి రయ్యని ఎగురుతుండు. ఎగురకువను ఎగురకువను నల్లిని నలిపినట్టున్నది. కొంచెం జాగ్రత్తగా చూసుకో తల్లి. సంధ్య, నువ్వేం మొగోనివిరా? నా మొగంతో లొల్లుంటే నాతో వచ్చి చెప్తాను. నీకేదైనా గొడవ ఉంటే నా మొగంతో చూసుకో, నాతో కాదు. ఇంకోటి, నా మొగంతో జాగ్రత్తగా ఉండు. పటేలా, అప్పుడో భర్త, ఇప్పుడో భార్య. వెళ్ళిపోదామా? దరిద్రుడా! చిచ్చి, వీళ్ళు ఇంట్లో కాకుండా బజార్ల మీద కూడా పరువు తీస్తారు మారు.
నిన్నటి హాస్పిటల్ పోదాం ఇంట్లోకి వెళ్ళినావా? ఇలా మీ చెల్లి హాస్పిటల్ పోతుందని తీసుకుపోతాను నన్ను. వచ్చేది నాకు తెలియదే, మనది మనం చూపించుకుందాంపా, వాళ్ళతో మనకేందే. అన్నా వదిన హాస్పిటల్కి పోతానన్న డెలివరీకి మంచి జరగాలని దీవించులే. వాళ్ళెవరో కడుపులు ఉన్నప్పుడే సావు దాకా పోయి వచ్చిండు. ఇప్పుడు పుడితే ఎవరికి ఏమవుతుందో ఏం జరుగుతుందో. మీరిద్దరూ బాగా పొగరుగా మాట్లాడుతున్నారు. ఈ పుట్టేటోడు మీకు బుద్ధి చెప్పేటోడే కొడతాడు. అరే అన్న, ఈ చెల్లె మీద అసలు నీకు ప్రేమే లేదారా? అంత పెద్ద తప్పు నేనేం చేసిండ్రా? చెల్లె నీకు పెళ్లి చేయనని నేను అనలే, గుండెలో పెట్టి చూసుకున్నా, కానీ గుండెల మీద దండిపోయినావు. మన అందరం కలుతామని జీవితంలో కూడా అనుకో. ఎంత అమాయకంగా నటించినవే, మమ్మల్ని నమ్మించి గొంతు కోసిపోయినావు కదనే. నిన్ను ఎంత మంచిగా చూసుకున్నా నువ్వు చేసిన పని గుర్తొస్తే పానం కింద మీద అవుతుంది. అయినా గీలతో మనకేంది, మనం హాస్పిటల్ పోదాంపా. బాధపడితే కడుపులో ఉన్న బిడ్డకు మంచి జరిగేది. పటేలా 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 ఇందిరా పీతాంబరం, పొద్దుగాలకి ఇక్కడికి వచ్చినావు. పటేలా, ఆ మొగడు పిల్లల ఆట కట్టించడానికి ఓ మనిషి కావాలన్నారు కదా, వాడే వీడు. వీడేం పనికి వస్తారా? 2 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అలా దేనికన్నా ఓ దానికి పనికి వస్తాడు. ఫస్ట్ వీడిని తీసుకుపోయి పనిలో పెట్టు, కడుపు ఇంత బువ్వ పెట్టు. వీడేం పనికి వస్తాడనుకున్నావు పటేలా? ఒక్క 10 నిమిషాలు వీడి పనితనం ఏందో తెలుస్తుంది. పటేలా 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 మళ్ళేందిరా పీతాంబరం, దేవతరా మళ్ళీ కొత్తదాన్ని పట్టుకొచ్చినావు. ఇప్పుడు ఇంతకు ముందు తీసుకురాలే. వాడేనా వీడు? వాడే వీడు. ఈ చీర లోపల ఏముంటదిరా? మొగోడు కట్టినా కూడా అందంగానే ఉన్నారా? ఓహో అద్భుతమైన ప్లాన్ రా పీతాంబరం. అంటే వీణ్ణి ఆ మహేష్ గారింటికి తోలి వాని కొడుకును పట్టుకొని వచ్చి ఆట మొదలు పెడదామన్నట్టు. అయినా ఇంత అందంగా ఎలా ఉన్నావురా నువ్వు? పటేలా, ఇక నేను మొదలు పెడతా. పోరా ఇక నేను కూడా అద్దాలు పెట్టుకుంటా. వీడు మాత్రం భలే గమ్మత్తుగా ఉన్నాడు రా. వెళ్ళండి. పదరా. చీరలో మాత్రం భలే ఉన్నాడు రా వీడు. పొద్దుకి మాత్రం ఆ పిట్టను తొలకరారా. అరే మళ్ళీ మీ చెల్లె కొడుకు పుట్టిండ్రా, ఏమో చూసొచ్చా. సో మీ నాలాగే ఉన్నాడు. మంచిగా ఉన్నాడా కాక? అచ్చమ్మ నా లెక్కనే నాలాగే ఉన్నాడు కాక. అట్లయితే నేను పోయి చేస్తాను, కానీ ఈ విషయం నా పిల్లని తెలియదు. చెప్పండి. సరేనా? సరే కాక. నాన్న బుజ్జి కన్నా ఇంట్లో మమ్మీకి పని ఉంది,
మా అమ్మని సతాయించకు, పనంతా వేసుకొని మళ్ళీ వస్తా, నాకిస్తా సరేనా? అంతసేపు బజ్జో. మంచిగా ఆడుకో, మమ్మీని సతాయించొద్దు, ఓకేనా? చిన్నోడు ఏం చేస్తాడు? ఏవండి ఏవండి, బాబు మీ దగ్గర ఉన్నాడా? మరి ఏడి బాబు ఏడి? నువ్వే పడుకోబెట్టినావు కదా. లేదు, నేను ఇంట్లో పని చేసుకుంటున్నా. చూడాలి కదా బాబు ఏం చేస్తుండో. ఎటు పోయిండా అండి? ఏమో చూడుకోండి, ఎవరు తీసుకెళ్ళారు? అయ్యో చూడు అటు చూడు. కరెక్ట్ చూసినావా? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు? బాబుని చూసుకోవాలి కదా. నువ్వు చేసే పని ఏంటి ఇంట్లో? నువ్వు బాబు కన్నా ఎక్కువనా నీకు ముఖ్యం పని? నువ్వేం చెప్పే? నువ్వు బాబుని ఉయ్యాలు వేసినావా? ఉయ్యాలు వేసి నా చేతులతో వేసినండి, ఇంట్లో పని చేసుకున్నా. ఏమైంది? ఎందుకు వస్తున్నా? బాబు ఉయ్యాలు వేసిండు, కనబడుతుంది అంట. ఇందాకైతే మీ అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్య వచ్చిండా? మా అన్నయ్య వచ్చిండంట అండి. నేను వెళ్ళి అడిగొస్తా, తాగండి. సరే నువ్వు వెళ్ళి, నేను ఇటు తీసుకొని వస్తాను. వాళ్ళలోనే నేను నాన్న చూసుకుంటానురా. అరే చేతులు వచ్చి మొక్కుతున్నారా, నా కొడుకు నాకు ఇయ్యరా. ఈ ఊళ్ళోనే కాదురా, నా ముఖాన్ని కనిపించకుంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతారా. నేను ఇంత ప్రతిలాడుతున్నా, నీకు కనికరం కలుగుతలేదా? నువ్వు ఇట్లా ఇయ్యవురా. సాయంత్రంలోగా నా కొడుకు నా చేతులు లేకపోయింది అనుకో, నీ పేరు రాసి నేను మందు తాగి చచ్చిపోతారా. అప్పుడు నువ్వు అదే సంతోషంగా ఉండురా. ఏంటండి, ఏదో సంధ్య చెప్పకుండా పెళ్లి చేసుకున్నా కానీ
వాళ్ళ కొడుకుని వాళ్ళని తెచ్చియకపోతే ఈ జన్మలో కూడా మీ ముఖం నేను చూడను. ఏం మాట్లాడతానవే? అది నా చెల్లె, వాడు నా అల్లుడు. నేనెందుకు చెప్తానే? నాకేం తెలియదే, నన్ను నమ్ము. అవునా? ఈ విషయం వెళ్ళి మనం చెప్దాం వాళ్ళకి. చెప్పలేదనుకో ఊరంతా నువ్వే దొంగ అనుకుంటారు. మనం వెళ్దాం పదండి. చెల్లె, ఈ కొడుకు గురించి నాకు తెలియదే. నేను ఏ తప్పు చేయలేదే. నేను అచ్చి చూసిపోయింది మాత్రం నిజం చెల్లె. కానీ ఇలాంటి తప్పు చేయలేదు చెల్లె. నువ్వు కాకుంటే నా కొడుకుని ఎవరు ఇస్తారా? ఏమండి మీరు మాట్లాడతలేరు? ఏంది ఏం మాట్లాడుతున్నావు? నీ అన్న గురించి నీకు అంత అనుమానమా? నీ అన్న ఎంత మంచి ప్రేమ పెంచుకున్నా నీకు తెలియదా? ఇది మీ అన్న చేసిన పని కాదే, ఎవడో మన శత్రువే చేసాడు. అరే దరిద్రుడా, నీ అయ్యనేమో నన్ను ఏడిపించిండు, నువ్వు ఏడ్చేమో మళ్ళా నన్ను ఏడిపిస్తున్నావురా. చిట్టి కన్నా ఒట్టి కన్నా చిట్టి కన్నా చిట్టి ఏడు ఒకరా. అదే కన్నా అంతేరా, నా కొడుకుని ఎత్తుకొచ్చినామని నాకు అనుమానం. వాళ్ళు ఒక్కొక్క పూత నీ దగ్గర తీసుకొచ్చిందిరా. ఏం చేస్తున్నావు? మహేషా, నా జోలికి నా వాళ్ళ జోలికి వస్తే ఊకున్నా, నా కొడుకు జోలికి వస్తే మర్యాద దక్కదు నా కొడుకు అల్లారా. పటేలా ఆడన్నంత పని చేసిండు పటేలా.